హాయ్ అండి. శనివారం ఉదయం తీసిన వ్లాగ్ అండి. ఉదయాన్నే లేచి ఇళ్ళన్నీ శుభ్రం చేసేసుకుని వాకిలంతా గోమయంతో ఇలా కళ్ళాపి చల్లేసి ముగ్గులైతే ఇలా పెట్టేసుకున్నాను. అలాగే అరిగి మీద కూడా గచ్చుల మీద కూడా ఇలా శుభ్రంగా కడిగేసి ముగ్గులైతే పెట్టేసుకున్నాను గుమ్మం ముందు. ఇలా అన్నీ రెడీ చేసుకుంటానండి పూజకి. ఇంక ఇలా ఇవన్నీ పనులన్నీ అయిన తర్వాత స్నానం చేసి ఇంక పూజ దగ్గరికి అయితే వస్తానన్నమాట. దేవుడి గదికి వచ్చి ఇలా దేవుడి దగ్గర కూడా ఇలా పసుపు నీళ్ళు కానీ మంచినీళ్ళు కానీ ఇలా దేవుడి మందిరం పైన ఇలా చల్లేసి ప్రసాదాలు అవి పెడతాం కదండి. అందుకే క్లాత్ వేయను, ప్లాస్టిక్ క్లాత్ అయితే వేసాను అనమాట. ఇలా నీళ్ళు చిలకరించి ఇలా క్లాత్ అయితే తుడిసేసి శుభ్రం చేసుకుంటాను. ఇంక తర్వాత పువ్వులు అయితే కోసుకొచ్చేసాను అనమాట. పువ్వులు కూడా సరిగ్గా విచ్చుకోలేదు ఉదయాన్నే కాబట్టి ఇంకా పువ్వులన్నీ అలంకరించేసుకుని దీపారాధనలు అన్నీ రెడీ చేసుకుంటాను. అన్నీ ముందు ఇలా రెడీ చేసేసుకున్న తర్వాత ఇంకా దీపం వెలిగించేసుకుని పూజ అయితే చేసుకుంటాను అనమాట. ఇంకా అన్నీ ఇలా రెడీ చేసేసుకుని పసుపు ముద్ద వినాయకుడిని కూడా చేసుకుంటాను. అలాగే చెంబులో మంచినీళ్ళు తీసుకుని పసుపు కుంకుమ అక్షింతలు జవ్వాదు కర్పూరం అన్నీ వేసుకుని ఈశాన్యం మూల దేవుడి మందిరంలో అయితే పెట్టేసుకుంటాను అనమాట. ఇవన్నీ రెడీ చేసుకున్నాక ఇంకా దీపారాధన అయితే చేసుకుని పంచోపచార పూజ అయితే చేసుకుంటానండి. పసుపు కుంకుమ పుష్పం పత్రం దీపం ధూపం నైవేద్యం సమర్పించుకుని హారతి అయితే చూపిస్తాను అనమాట. ఇలా పంచోపచార పూజ అయితే చేసుకుంటాను. నైవేద్యం అయితే ప్రత్యేకించి ఏమీ చేయనండి. ఇంట్లో ఉన్న బెల్లం పటిక బెల్లం కానీ మామూలు బెల్లం కానీ పెట్టేసుకుని ఈరోజు శనివారం కాబట్టి స్వామివారికి వడపప్పు పానకం అయితే చేసి పెట్టుకుంటాను అనమాట. ఇంక ఇంట్లో పూజ అంతా ఇలా అయిపోయిన తర్వాత ఇంకా తులసమ్మ దగ్గరికి కూడా వెళ్ళి తులసమ్మ దగ్గర కూడా ఇలా దీపారాధన అయితే చేసేసుకున్నాను. ఉదయాన్నే సూర్యుడు కూడా సరిగ్గా ఉదయించలేదండి. ఇలా ఈ టైం నాకు 7 పూజ అయిపోవాలి అనుకుంటాను. తర్వాత ఇంక గ్యాస్ దగ్గరికి వచ్చేసి ఇడ్లీ వేసేసి కొబ్బరి చట్నీ అయితే చేశాను అనమాట. ఇంక లంచ్కి వచ్చేసి వైట్ రైసు పప్పు టమాటా చేసి వడియాలు వేయించి ఆవకాయ పచ్చడి టమాటా పచ్చడి అలాగే పెరుగు తోడు పెట్టేశాను అనమాట. ఇంక మా లంచ్ అయితే ఇదండి. ఇంక ఇలా ఇవన్నీ చేసుకున్న తర్వాత పప్పు వండినప్పుడు వడియాలు చాలా బాగుంటాయి కదండి. వడియాలు అయితే వేయించేసి ఇలా రెడీ చేసుకున్నాము. ఇంకా మా లంచ్ అయితే ఇదనమాట. ఇంక సాయంత్రం కూడా సంధ్యాదీపం అయితే వెలిగించుకుంటానండి. ఉదయం పెట్టిన పువ్వులు అయితే ఏమీ తీయనమాట. ఇలా తీయకుండా దీపారాధన కుందులు కడిగేసుకుని ఇలా దీపారాధన అయితే చేసుకుంటాను. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.